ఏపీ రాజధాని అంశంపై వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితి ప్రకారం 3 రాజధానులు అన్నామని చెప్పారు. అయితే ఇప్పటి స్టాండ్ ఏంటి అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బొత్స. అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది మూడు రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిసైడ్ చేసి వాళ్ళ ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిందానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్వీళ్ళలాగా సామెతలాగా ఏముంది వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారో వీళ్ళు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానమైన ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది? బడ్జెట్ రిలేటెడ్